టీడీపీ జనసేన అధినేతలు ఈసీ అధికారులను కలిసి దొంగ ఓట్లపై ఫిర్యాదు చేయనున్నారు. ఎన్నికల ఏర్పాట్లపై లోపాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాలో లోపాలు, జాబితా తయారీలో వాలంటీర్ల జోక్యం వంటి విషయాలపై ఫిర్యాదు చేయనున్నారు. ముఖ్యంగా వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కోరనున్నారు. టీడీపీ జనసేన అధినేతలు ఈసీ అధికారులను కలిసి దొంగ ఓట్లపై ఫిర్యాదు చేయనున్నారు. ఎన్నికల ఏర్పాట్లపై లోపాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాలోని లోపాలను, జాబితా తయారీలో వాలంటీర్ల జోక్యం వంటి విషయాలపై ఫిర్యాదు చేయనున్నారు. ముఖ్యంగా వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు. గాలిబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ రోజు నుంచి 2 రోజుల పాటు కేంద్ర ఎన్నికల బృందం పర్యటన జరగబోతుంది. సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తో పాటు ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ నిన్న రాత్రి విజయవాడ చేరుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, అట్లాగే జేసీలు, అట్లాగే పోలీస్ అధికారులు వాళ్ళకి స్వాగతం పలికారు. ప్రస్తుతం వాళ్ళు నోవోటల్లో ఉన్నారు. మరి కాసేపట్లో నోవోటల్లోని సమీక్షా సమావేశాలను ప్రారంభం కానున్నాయి. ఏపీలోని ఎన్నికల నిర్వహణపై 2 రోజుల పాటు సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ రోజు తొలుతగా రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది ఈసీ బృందం. ఉదయం 11 గంటలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అట్లాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను కలవబోతున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల ప్రక్రియ చేపడుతున్నారంటూ కూడా సిఈసికి పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబు ఫిర్యాదు చేయబోతున్నారు. ఆ తర్వాత వైసీపీ నుంచి ఎంపీలు విజయసాయి రెడ్డి, అట్లాగే మార్గాని భరత్ కూడా సిఈసి రాజీవ్ కుమార్ ని కలవబోతున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఓట్లు వేసిన మళ్ళీ డబుల్ ఎంట్రీ ఓట్లపై ఇక్కడ ఓట్లు నమోదు చేశారు అనే దానిపై కూడా ఫిర్యాదు చేయనుంటూ తెలుస్తుంది. ఆ తర్వాత ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కూడా సిఈసిని కలిసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా రాజకీయ పార్టీలకు సంబంధించిన సమావేశాల తర్వాత ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతోని సిఈసి సమావేశం నిర్వహించబోతున్నారు. రేపు సిఈసి సన్నద్ధపై, ఎన్నికల సన్నద్ధపై రేపు సిఈసి ఎవరైతే ఏపీ ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రజెంటేషన్ ఇస్తారు. అనంతరం కేంద్ర విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా వివిధ శాఖల కార్యదర్శులతోని సిఈసి సమావేశం నిర్వహిస్తారు. రేపు సాయంత్రం 4:30 చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియా సమావేశం ఉండబోతుంది. ఏపీలోని ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు, ఓటర్ల జాబితాకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుందాము, వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులపై పరిష్కారం తీసుకు కూడా సిఈసి ఎటువంటి చర్యలు తీసుకుంది అనే దానిపై కూడా ఆయన వివరించబోతున్నారు. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల బృందం ఢిల్లీ పయనమవుతుంది. మొత్తం 2 రోజుల పాటు సమావేశం ఉండబోతుంది. పూర్తి స్థాయిలోని ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా సమీక్షలు నిర్వహించబోతున్నారు. అయితే ఇప్పటికే ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. డిసెంబర్ 9 వరకు ఏదైతే ఉందో రాజకీయ పార్టీ నుంచి వచ్చిన ఫిర్యాదులను ఏ విధంగా పరిష్కరించాము, దాంతో పాటు ఒకే డోర్ నెంబర్ నుంచి వివిధ రూపాల్లోని నమోదైన ఓటర్ల ప్రక్రియ, ఓటర్లకు సంబంధించిన నమోదు కార్యక్రమానికి సంబంధించి చర్యలు ఏ విధంగా చేపట్టాము, వివిధ నియోజకవర్గాల్లోని బిఎల్ఓల ద్వారా అత్యధికంగా ఓట్ల సంబంధించి నమోదు కార్యక్రమాన్ని జరిగింది, వాళ్ళపై చర్యలు ఏ విధంగా తీసుకున్నామో దానిపై కూడా ఇప్పటికే ఒక లేఖను రిలీజ్ చేసిన నేపథ్యంలోని ఈ రోజు జరిగే సమావేశంలోని తొలుతగా రాజకీయ పార్టీలు సిఈసిని కలవబోతున్నాయి. ఆ తర్వాత జిల్లా కలెక్టర్లు, అట్లాగే ఎన్నికల ప్రధానాధికారి, దాంతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతోని సిఈసి సమావేశం ఉంటుంది. రేపు రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధపై ఏపీ ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రజెంటేషన్ ఉంటుంది. ఆ తర్వాత మీడియా సమావేశం తర్వాత తిరిగి పయనమవుతుంది. అంటే ఏపీలో ఓవరాల్ గా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి, నిర్వహణకు సంబంధించి ఈ నెలాఖరుకల్లా ఓటర్ల తుది జాబితా ప్రకటన చేయనున్న నేపథ్యంలోని దీనిపై కసరత్తులో భాగంగానే, దాంతో పాటు ఎన్నికల నిర్వహణ భాగంగానే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సమావేశం ఉండబోతుంది. దీంతో ఈ రోజు సమావేశంతో ఏపీలోని ఎన్నికల
హడావుడి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లోనే నోవోటల్లో ఈ సమీక్ష సమావేశాలు విజయవాడలో ప్రారంభం కానున్నాయి. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.